హాయ్ అండి. నమస్తే. నా పేరు పార్వతి. మా టెర్రస్ పైన గార్డెన్ ఫార్మ్ చేద్దామని, ముందుగా పాటింగ్ మిక్స్ తయారు చేసుకుందామని నేను నర్సరీకి వెళ్తున్నానండి. నా ఈ టెర్రస్ గార్డెన్ ప్రయాణం ఎలా మొదలైందో మీరు కూడా చూద్దురుగాని. నర్సరీకి వెళ్లి 25 కేజీలకు ఒక బ్యాగ్ చొప్పున రెడ్ సాయిల్ 8 బ్యాగులు, కోకోపీట్ 8 బ్యాగులు, వర్మీ కంపోస్ట్ 6 బ్యాగులు తీసుకున్నానండి. వర్మీ కంపోస్ట్ 6 బ్యాగులు ఎందుకు తీసుకున్నానంటే, నేను ఇంతకు ముందే ఆన్లైన్ లో 2 బ్యాగులు కౌ మెన్యూర్ తీసుకున్నానండి. అందుకే వర్మీ కంపోస్ట్ 6 బ్యాగులే తీసుకున్నాను. ఇప్పుడు మట్టి, కోకోపీట్, వర్మీ 3 కలిపి సమాన భాగాలు అయ్యాయి కదా. నర్సరీ వాళ్ళు ఈ 3 కలుపుతుండగా నేను కౌ మెన్యూర్ ఇంకా 10 రకాల ఆర్గానిక్ ఎరువులను అంటే ట్రైకోడెర్మా విరిడి, నీమ్ కేక్ పౌడర్, ఎప్సమ్ సాల్ట్, బోన్ మీల్, పొగాకు పొడి, ఫెసిలోమైసిస్, సుడోమోనాస్, మెటారిజియం, భూశక్తి గ్రాన్యూల్స్, వామ్ పౌడరు ఇలా ఈ 10 రకాల ఆర్గానిక్ ఎరువులను మట్టిలో కలపడానికి ఇచ్చానండి. నేను ఇవన్నీ కూడా ఎందుకు ఇచ్చానంటే, టెర్రస్ గార్డెన్ ఫామ్ చేసుకోవడానికి ముందే మట్టి మిశ్రమం తయారు చేసుకోవడానికి ఏమేమి కలిపితే మట్టి సారవంతంగా ఉంటుంది అని ఎంతో స్టడీ చేసి, ఇంకా సీనియర్ గార్డెనర్లతో మాట్లాడి ఈ మట్టి మిశ్రమాన్ని కల్పించుకున్నాను. ఇప్పుడు ఒక్కొక్కటిగా నేను కల్పించిన ఆర్గానిక్ ఎరువుల గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూసి, నేను కలుపుకున్న ఈ మట్టి మిశ్రమంలో ఏమైనా లోపాలుంటే కామెంట్ చెయ్యండి. మొదటగా కౌ మెన్యూర్ ఇచ్చానండి. దీని గురించి అయితే అందరికీ తెలిసిందే. భూమికి పోషకాలను అందించే అత్యంత సేంద్రియ ఎరువు ఇది. తర్వాత ట్రైకోడెర్మా విరిడి 1 కేజీ ఇచ్చానండి. ఇది వేళ్లను ఆశించే ఎటువంటి ఫంగస్ ను కూడా దగ్గరకు రానియకుండా రూట్స్ బలంగా ఉండడానికి సహకరిస్తుంది. అలాగే విత్తన శుద్ధి కూడా చేస్తుంది. నీమ్ కేక్ పౌడర్ 3 కేజీలు వేసానండి. ఈ వేపపిండి మొక్కలకు ఒక అద్భుతమైన సహజమైన సేంద్రియ ఎరువు. ఇది నేల సారాన్ని పెంచి మొక్కల పెరుగుదలకు సహాయపడుతుంది. అలాగే వేర్లలో వచ్చే తెగుళ్లు మరియు కుళ్ళు తెగుళ్లను సమర్థవంతంగా నివారిస్తుంది. ఎప్సమ్ సాల్ట్ 1 కేజీ వేసానండి. ఇది మొక్కలకు ఒక మంచి పోషకంగా పనిచేస్తుంది. ఇది మొక్కలు పచ్చగా ఏపుగా పెరిగేలా చేసి ఎక్కువ పూలు కాయలు రావడానికి సహాయపడుతుంది. దీనిని నేరుగా మట్టిలో కలపడం లేదా ఆకులపై స్ప్రే చేయడం ద్వారా కూడా ఉపయోగించవచ్చు. నేనైతే నేరుగా మట్టిలోనే కలుపుకున్నానండి. బోన్ మీల్ కూడా 3 కేజీలు వేసానండి. బోన్ మీల్ సాయిల్ కి ఫాస్ఫరస్, కాల్షియం, నైట్రోజన్ అండ్ ఎసెన్షియల్ ప్రోటీన్స్ ను కూడా ఇస్తుంది. అలాగే రూట్స్ గ్రోత్ అవుతాయి, ఫ్రూట్స్ ఫ్లవర్స్ ఇంప్రూవ్ అవ్వడానికి సహకరిస్తుంది. మరియు కాయలు పండ్లు సైజు పెరగడానికి ఇది ఎంతో సహాయపడుతుంది. మొక్కలు పూత దశకు వచ్చే సమయంలో బోన్ మీల్ వేస్తే పువ్వులు రాలిపోకుండా ఉంటాయి. టమాటాలు, మిర్చి, గులాబీలు వంటి వాటికి ఇది చాలా మంచిది. తర్వాత పొగాకు పొడి 1/2 కేజీ వేసానండి. పొగాకు పొడి ఒక మంచి సహజమైన పురుగు మందుగా ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే నికోటిన్ అనే రసాయనం వల్ల మొక్కలకు చాలా లాభాలున్నాయి. మరియు ఆకులను తినే పురుగులు, పేనుబంక, తెల్లదోమ మరియు మట్టిలో ఉండే చీమలను నివారించడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. తరువాత ఫెసిలోమైసిస్ 1 కేజీ ఇచ్చానండి. ఈ ఫెసిలోమైసిస్ అనేది ఒక రకమైన శిలీంధ్రం. ఇది నేలలో వచ్చే నెమటోడ్స్ మరియు ఇతర హానికరమైన కీటకాలను నివారించడానికి బయోపెస్టిసైడ్ గా ఉపయోగపడుతుంది. ఇది మొక్కల వేర్ల వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచి వాటి ఎదుగుదలకు సహాయపడుతుంది. సుడోమోనాస్ 1 కేజీ ఇచ్చానండి. ఈ సుడోమోనాస్ అనేది మొక్కలకు మేలు చేసే ఒక మంచి బ్యాక్టీరియా. ఇది మొక్కల వేర్లను, ఆకులను అనేక రకాల తెగుళ్ల నుండి రక్షిస్తుంది. మొక్కల్లో సహజ రోగ నిరోధక శక్తిని పెంచి వాతావరణ ఒత్తిళ్ల నుండి కాపాడుతుంది. అలాగే మెటారిజై అనేది మొక్కలకు వచ్చే హానికరమైన కీటకాలను, పురుగులను నివారించడానికి ఉపయోగపడే ఒక సహజమైన బయోలాజికల్ పెస్టిసైడ్. ఇది పర్యావరణానికి ఎటువంటి హాని చేయకుండా కేవలం తెగుళ్లను మాత్రమే నాశనం చేస్తుంది. ఇది మొక్కల వేర్లను తినే తెల్ల గొంగలి పురుగులు, చెదలు, వేరు పురుగులు
ఆకులను తినే లద్దె పురుగులను అరికడుతుంది. ఈ మెటోరిజియం వల్ల అనేక లాభాలు ఉన్నాయండి. అలాగే భూశక్తి గ్రాన్యూల్స్ ఇది కూడా 1 kg ఇచ్చానండి. ఇది మొక్కల వేర్లను బలంగా మారుస్తుంది. మొక్కలకు ఎక్కువ కొమ్మలు వచ్చేలా చేసి దిగుబడి పెంచుతుంది. ఎక్కువ సంఖ్యలో మొగ్గలు, పువ్వులు, కాయలు రావడానికి సహాయపడుతుంది. అలాగే చివరిగా వామ్ పౌడర్ 1 kg వేశానండి. ఇది ఫంగస్ ని కంట్రోల్ చేసి మొక్కలు ఇంప్రూవ్ అవ్వడానికి మంచి న్యూట్రిషన్ గా పనిచేస్తుంది. ఇవన్నీ వేసి నేను మట్టి మిశ్రమాన్ని కలుపుకున్నానండి. తరువాత ఆ మట్టిలో విత్తనాలు నాటిన తర్వాత మొక్కలు ఎలా వచ్చాయో అన్నది మీకు మళ్ళీ వీడియో చేసి చూపిస్తానండి. నర్సరీ వాళ్ళు ఇలా ఇవన్నీ కలుపుతుండగానే నేను గార్డెనింగ్ కి కావలసిన స్టాండ్లు 16 ఇంచుల పార్ట్స్ 10, 14 ఇంచుల పార్ట్స్ ఒక 60, 12 ఇంచుల పార్ట్స్ ఒక 10 తీసుకుని ట్రక్ ఆటోలో వేసి మట్టి మూటలన్నీ వేసుకుని ఇంటికి వచ్చేసరికి మొత్తం 3 గంటల సమయం పట్టిందండి. చూసారుగా ఫ్రెండ్స్, నా గార్డెనింగ్ ప్రయాణం ఇలా మొదలయ్యింది. మరిన్ని గార్డెనింగ్ వీడియోల కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్. బై బై.